హలో అండి, ఈరోజు గురు పౌర్ణమిని నా ఫ్రెండు నేను ఇద్దరము టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ మొత్తం వీడియో తీశాను, లాంగ్ వీడియో. చూసి లైక్ చేసి షేర్ చేయండి. అందరు బాగుండాలని సాయిబాబా దేవల్ల అందరినీ కోరుకుంటున్నాము. బాబాని చూపిస్తాను, చూడండి బాబా. subscribe my channel. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేమంతా సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చూడండి ఎంత బాగుంటుందంటే గ్రీనరీ చూడండి, మొత్తం చుట్టూ చెట్లు, చాలా బాగుంటుందండి. బాబా గుడిలో ప్రతి పౌర్ణమికి ఒకసారి భోజనాలు పెడతారు బాబా గుడిలో. ఇక్కడ మొత్తం భోజనాలు జరుగుతున్నాయి మధ్యాహ్నం. చాలా చక్కగా పెడతారండి. ఆ చెట్ల కింద అంతా కూర్చొని తింటూ ఉంటారు మొత్తము. ఎక్కడ కానీ ఎండ కూడా ఉండదు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. బాబా భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు బాబా గుళ్ళో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూడండి, మేము ఇలా ముందుకెళ్తున్నాము. ప్రతి ఒకసారి గురు పౌర్ణమికి ఒక్కొక్క విగ్రహం ప్రతిష్ఠిస్తూ ఉండేవాళ్ళు. మరి ఈసారి ప్రతిష్ఠించలేదు. ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంటారు. లోపలికి వెళ్తున్నాము, పదండి చూద్దాము ఇంకా లోపల ఎలా ఉందో. అయితే నైట్ అయితే చాలా బాగా కనిపించేదండి. చూడండి బాబా విగ్రహము. మేము ఎప్పుడైనా ప్రశాంతంగా వాకింగ్కి వెళ్ళా కానీ చిన్నగా నడుచుకుంటూ వచ్చి అక్కడ కూర్చుంటామండి బాబా గుడి ముందు. చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది గుడికి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకి. చూడండి చాలా రకరకాల ఫ్లవర్స్తో మొత్తం లోపల డెకరేషన్ చేసి ఉంటారు. కానీ నైట్ అయితే చాలా బాగా కనిపించింది. ఈ విగ్రహాలు కూడా ప్రతి గురు పౌర్ణమికి ఒక విగ్రహం చొప్పున ప్రతిష్ఠించిన విగ్రహాలేనండి ఇవన్నీ కూడా. ఈసారి ప్రతిష్ఠించలేదు. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి, అల్వేలు మంగమ్మ, అందరి శ్రీకృష్ణుల వారివి అందరి విగ్రహాలు ప్రతిష్ఠించుంటారు గుళ్ళో. ఇక్కడ చూడండి బెలూన్స్, చాలా బాగా అసలు చాలా సంతోషం అనిపించిందండి. మేమైతే ఒక 4 hours ఉన్నాము, టెంపుల్ దగ్గరనే ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. చూడండి లోపల ఇక్కడ వచ్చేసి ప్రత్యేకంగా ఉంటుంది. బాబా గుడిలో సపరేట్గా ఉంటుంది, గుడి కాకుండా పక్కన ఒక రూమ్. ఆ రూమ్లో పల్లకి అన్నీ ఉంటాయండి. ముందు పల్లకి చూపిస్తాను పదండి. అదిగోండి పల్లకి. సాయంత్రం అయితే ప్రతి గురువారం సాయంత్రము పల్లకిలో బాబాని ఊరేగిస్తారండి. అది చూడండి పల్లకి ఎంత బాగా డెకరేషన్ చేశారో కదా. పల్లకి దండం పెట్టుకోండి అందరూ. బాబా ఆశీర్వాదాలు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ముందుకెళ్ళి తుని చూడండి, తుని ఇటు సైడ్ ఉండేది తుని అండి. ఇదంతా ఓపెన్ ప్లేసు, చాలా చక్కగా ఉంటుందండి. శ్రీశైలంకి వెళ్ళే రూటు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి శ్రీశైలంకి వెళ్ళే రూట్లోనే కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుందండి, పెద్దగా విశాలంగా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం పెడుతుంటే నేను గ్లాస్ పట్టుకొని వెళ్ళిపోయానండి. ఎంతమంది నాలా అలా గ్లాస్ పట్టుకొని తీసుకుంటారు చెప్పండి? నేనైతే తీసుకుంటాను అలా. ఇక్కడ చూడండి ఫుల్ ఉన్నారండి జనము. అస్సలు ఊపిరి కూడా ఆడట్లేదు లోపలికి వెళ్తే. అందుకని చెప్పేసి బయటనే నించున్నాము కోసేపు. రష్ మొత్తం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి బయటనే నించున్నాము. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో, మొత్తము చాలా బాగా చేశారు కదా. ఇక్కడ లోపలండి, లోపల చూడండి ఎంత బాగుందో. బాబా ఆశీస్సులతో అందరు బాగుండాలి. తర్వాత బాబా గుళ్ళోనే ఇట్లా పుట్ట కూడా ఉంటుందండి వేప చెట్టు కింద. బాబా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు వెనక మార్గంలో వచ్చి ఇక్కడికి వెళ్తారు. మళ్ళీ పక్కన విశ్రాంతిగా తింటారంటే అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంకా అంతా వెళ్ళాక మేము వెళ్ళామండి దర్శనానికి. అందరూ అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మేము లాస్ట్ దర్శనం చేసుకున్నాము. చూడండి అదేంటో కరెక్ట్ ఇలా వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉక్కపోతే అయ్యో మామూలుగా లేదండి. కానీ అయినా దర్శనం చాలా బాగా అయిందండి. ప్రసాదం తిని దర్శనం చేసుకొని వచ్చేసాం బాబా దగ్గర నుంచి. చూడండి అందరి ఆశీర్వాదాలు, బాబా ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానండి.
అందరు బాగుండాలి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలి, మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి, అందరు బాగుండాలండి దేవుడి దయ వల్ల. ఎంత బాగుందో కదండి. మొత్తం చుట్టూ అలా బాబా చేసిన పనులు, ఆయన చేసిన మంచి కార్యాలు అన్నీ బయట అంతా రాసి ఉంటారండి నీట్గా. చూడండి చాలా చక్కగా బాబాను అలంకరించారు కదా. ఇలా బాబాను దర్శనం చేసుకొని ఇలా వెనక్కి సైడ్ నుంచి ముందుకెళ్ళిపోవాలండి. పార్క్ అండి, బాబా గుళ్ళో పార్క్ ఇది. ఇలా చూడండి రకరకాల పువ్వులతో ఎంత మంచి డిజైన్స్. చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు పూలేనా అనిపించింది, నాకే విచిత్రం అనిపించింది.